నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా కృషి చేస్తున్నటువంటి బీఎస్పీ ఇవాళ రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ బహుజనులకే రాజ్యాధికారం ధ్యేయంగా కృషి చేస్తోంది, బాగానే ఉంది. అయితే ఇన్నాళ్ళు లేనటువంటి అధికారానికి మీరు పాటుపడుతున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుందని భావిస్తున్నారు సార్? బహుజనుల ఓట్లు 85% ఉన్నాయి ఈ రాష్ట్రంలో, అలాగే దేశంలో కూడా ఉన్నాయి. ఈ బహుజన కులాలకి రాజ్యాధికారం తెచ్చేటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఈ విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత ఆయన అందరికీ ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే మనం రాజ్యాధికారంలోకి రావాలి అని. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన మనవాద పార్టీలు. ఇవి అధికారులు ఉన్నంత కాలం కూడా ఈ పేదవాళ్ళని అభివృద్ధి చెందేటువంటి విధానాలు వాళ్ళ దగ్గర లేవు. కేవలం పేదవాళ్ళు ఉంచేటువంటి పథకాలు మాత్రమే వాళ్ళు ప్రవేశపెడతారు, కానీ పేదవాళ్ళ యొక్క నిజమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది వాళ్ళు కోరుకోరు. ఎందుకంటే పేదలు ఎప్పుడు కూడా పేదలుగానే ఉండాలి, ఓట్లు అమ్ముకునే వాళ్ళుగా ఉండాలి. వాళ్ళు ఈ రాష్ట్రంలోని దేశంలో ఉన్నటువంటి ఈ పెత్తందారీ సామాజిక వర్గాల యొక్క ఆధిపత్యంలో ఉండాలంటే వీళ్ళ అభివృద్ధి కాకూడదు. కాబట్టి ఈ మనవాద సిద్ధాంతం కలిగినటువంటి ఈ పార్టీలు అధికారులు ఉన్నంత వరకు కూడా వీళ్ళ జీవితాలు బాగుపడవు. కాకపోతే ఏంటంటే 80% ఉన్నటువంటి బహుజనుల్ని అనేక పద్ధతుల్లో వీళ్ళు ప్రలోభాలు పెట్టి రకరకాల ఈ పథకాలని చెప్పేసి వాళ్ళు మోసం చేస్తూ డబ్బులు పంచి రకరకాల పద్ధతుల్లో ఓట్లు వేయించుకుంటున్నారు. ఈ ఓటు వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి అర్థమైతే ఈ ఓటు ద్వారా మనం అధికారంలోకి రావాలి, అప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఆలోచనలు వాళ్ళకైతే చిగురిస్తే వాళ్ళు తప్పకుండా బహుజన సమాజ్ పార్టీని ఆదరిస్తారు, బహుజన సమాజ్ పార్టీకే ఓట్లు వేస్తారు. ప్రతి ఒక్క ఎన్నికల్లో కానీ ప్రతి ఒక్క సందర్భంలో కూడా మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే బహుజనులకి మీ ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది, కాబట్టి మీరు బహుజన సమాజ్ పార్టీకి ఓటేసి మీ జీవితాన్ని మార్చుకోండి అని చెప్తున్నాం. అది ఎప్పుడైతే ప్రజల్లో ఆ చైతన్యం వస్తుందో తప్పకుండా ఈ రాష్ట్రంలో 175 సీట్లు మాయవుతాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సార్, ఇవాళ ఎన్ని అసెంబ్లీ స్థానాలకి పార్లమెంట్ స్థానాలకి పోటీ చేసే అవకాశం? మేము 25 పార్లమెంటు స్థానాలకి 175 అసెంబ్లీ స్థానాలకి పోటీ చేస్తున్నాం. తప్పకుండా కొన్ని ఫలితాలు అయితే మేము సాధిస్తాం కూడా. ఈ ఫలితాల వల్ల తప్పకుండా రాబోయేటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దానికి కావాల్సినటువంటి మేము లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేకుండా చేయగలిగినటువంటి నమ్మకం అయితే మాకున్నది ఈసారి. అలాగే రిటైర్డ్ డీజీపీ గారు మనతో పాటు ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో రాజకీయంగా పరిగణనలోకి తీసుకుంటే అంటే పోలీస్ వ్యవస్థ సైతం పెట్టుబడిదారి వర్గానికి కొమ్ము కాస్తుందని, కానీ బహుజనులకు కొమ్ము కాయడం లేదనే వాదన బలంగా వినిపిస్తుంది. దాని పట్ల సార్ మీరు ఎలా భావిస్తారు? మనకు అన్ని వ్యవస్థలు కూడా పెత్తందారుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి పెత్తందారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పు చేతుల్లోకి వచ్చేసారు. అసలు ప్రభుత్వం అనేది ప్రభుత్వాధికారుల చేతుల్లో లేదు, ఆ పెత్తందారుల చేతుల్లోకి మారింది. ఈ రోజున శాసనసభ్యులు శాసనాలు చేయటానికి కాకుండా లోకల్గా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్గా వాళ్ళే ఫీల్ అవుతున్నారు. వాళ్ళే కలెక్టర్లు, వాళ్ళే ఎస్పీలు, వాళ్ళే డీజీలు, వాళ్ళే చీఫ్ సెక్రటరీలుగా ఫీల్ అవుతున్నారు. అదొక విపరీతమైన పరిణామం. సో వాళ్ళు ఏమైతే తలుచుకుంటారో వాళ్ళ యొక్క రాజకీయంగా వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు నేరస్తులు, వీళ్ళు మాత్రం ఫిర్యాదులు చేస్తారు. వాళ్ళు నేరస్తులుగా పరిగణించి వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అరెస్టులు చేయడం అనేది చేస్తున్నారు. అది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎల్లప్పుడూ ఒక్కళ్ళే అధికారంలో ఉండరు. ఇది భావితరాలకి చాలా బ్యాడ్ ప్రెసిడెంట్. భావితరాల్లో కూడా ఒక రకమైన యాటిట్యూడ్, ఫ్యాక్షన్ మైండ్ సెట్ అనమాట. ఈ ఫ్యాక్షన్ మైండ్ సెట్ వస్తే నాకు పడని వాడిని లోపలేద్దాం అనే ఆలోచన వస్తుంది, కానీ నేను చేసేది తప్ప ఒప్ప అని ఆలోచించని మనస్తత్వం ప్రజల్లో కనుక వెళ్ళిపోతే, ముందు తరానికి వెళ్ళిపోతే భయంకరమైన వాతావరణం నెలకొంటుంది. ఏ వ్యవస్థ కూడా దీన్ని అంత ఈజీగా పరిష్కరించలేదు. అందుకే లీడర్లు అక్రమ మార్గంలో లీడర్లు అవుతున్నారు. వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఏం చేస్తున్నారంటే ఒక టెక్నిక్ కనుక్కున్నారు. మనం అధికారం ఎట్లా సంపాదించాలి, ఓట్లని ఎట్లా కొనాలి, ఏ కులాన్ని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, ఎలా బ్రైబ్ చేయాలి, ఎలా బెదిరించాలి, ఇది ఒక మోడస్ ఆపరండిగా అనమాట, ఒక గ్యాంగ్స్టర్ మోడస్ ఆపరండిని అవలంబిస్తున్నారు. ఒక క్రిమినల్స్ చేసే పనులు చేస్తున్నారు ఈ నాయకులు. ఆ పెద్ద నాయకులు కూడా అదే పద్ధతి వాళ్ళు ఫాలో అవుతున్నారు.
అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా దుర్మార్గంగా సాగుతుంది. మేము సర్వీస్లో జాయిన్ అయినప్పుడు ఇంత భయంకరమైన పరిస్థితులు లేవు. మేము ఖచ్చితంగా నిర్ణయాలు మేము కరెక్ట్ అనుకునే తీసుకోగలిగే వాళ్ళం. ఇప్పుడున్న అధికారులు తీసుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి. వాళ్ళు కీలుబొమ్మలై కూర్చున్నారు, ఏం మాట్లాడలేని పరిస్థితి ఉన్నారు వాళ్ళు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుల నుంచి మార్పు రావాలంటే బహుజనులకు పట్టం కట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజలు ఆ దిశగా ఆలోచించాలని చెప్పి బీఎస్పీ నాయకులు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్లైతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.